బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు చాలా విషయాలు జరిగాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలు రాశారు. భవిష్యత్తులో జరగబోయే పలు విషయాలను ముందుగానే రచించి తాళపత్ర గ్రంథాల్లో రచించి పొందుపరిచారు. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అవన్నీ జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మం గారు చెప్పినవి ఎన్నో నిజం అవడం వల్ల కాలజ్ఞానం ప్రకారం నీటితో దీపాలు వెలిగిస్తారని పేర్కొన్నారు. అయితే 2024 సంవత్సరంలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన 10 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఏంటి, మనం జాగ్రత్త పడాల్సిన అంశాలేంటి, కాలజ్ఞాన ప్రకారం బ్రహ్మం గారు చెప్పిన ఏ అంశాలు ఈ 2024 నుంచి జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రపంచంలో జరగబోయే అనేక అంశాల గురించి ఆయన చెప్పారు. ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పినవి కాలజ్ఞానంలో ఎన్నో జరిగాయి. అనేక వింతలు విడ్డూరాలు కాలజ్ఞానంలో ఆయన పొందుపరిచినవి నేటికి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బ్రహ్మం గారు ఇప్పటి వరకు చెప్పిన ఏ అంశాలు నిజమయ్యాయో ఇప్పుడు చూద్దాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. వీటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవి భావిస్తున్నవి ఏమిటంటే, నీటితో కరెంటును ఉత్పత్తి చేయడం అన్నమాట. ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు. అన్ని యంత్ర వాహనాలే వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు. ఒక వితంతు 16 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. రాచరికాలు నశిస్తాయి, రాజుల పాలన నశిస్తుందని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, హైదరాబాద్లో హిందూ ముస్లింలు ఒకరిని మరొకరు నరుక్కొని చనిపోతారని, మత కలహాలు చెలరేగుతాయని, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయని, దేవతా విగ్రహం దొంగిలించబడుతుందని చెప్పారు. విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని, ఎన్ని యంత్రాలు పుట్టుకొచ్చినా చావుకు పుట్టుకకు మాత్రం ఎలాంటి యంత్రాన్ని సూత్రాన్ని కనిపెట్టలేరని చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతాయి అని చెప్పారు. గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు. కపట యోగులు విపరీతంగా పెరుగుతారని, ప్రజలు మోసపోతారని చెప్పారు. అడవి మృగాలు గ్రామాల్లో పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతాయన్నారు. కరోనా వ్యాధి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. కోరంకి అనే జబ్బు 1 కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చారయ్యా అంటూ కాలజ్ఞానంలో ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో రాష్ట్రాన్ని పాలిస్తారన్న అంశాన్ని కాలజ్ఞానంలో పొందుపరిచారు. ఇక 2024 నుంచి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జరగబోయేవి: తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి. వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుపోతారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కళ్ళు పోగొట్టుకుంటారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతారు. యాగంటి బసవన్న రంకె వేస్తారు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలను చెబుతుంది. శ్రీ కళాహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి విద్వా పర్వతాలకు వెళ్లిపోతాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగుళూరులోని ఐశ్వర్యవర్ణంలో భూ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కన్నులెర్ర చేస్తుంది. ఆ ధాటికి లక్షలాది జనులు మరణిస్తారు. యాగంటి గుహల నుంచి లక్షలాది గుర్రాలు వస్తాయి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర స్థలమైన కల్కి ప్రభువు సైన్యానికి సేవ చేయడానికి అహోబిలం, యాగంటి, అలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలం మొదలైన వాటి చుట్టూ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క 9 ఆలయాల వద్ద గొప్ప గుప్త సంపద బయటకు తీయబడతాయి. 6 కొత్త వ్యాధులు వేల మంది ప్రాణాలు తీస్తాయి. బ్రాహ్మణుల అంచనాలు రివర్స్ అవుతాయి. అంటే వారి అంచనాలు తప్పుతాయి. మొక్కలు ఎక్కడానికి
నిచ్చెన ఉపయోగించే అంత చిన్న లిల్లీ పుటియన్లు పుడతారు. 2 బంగారు హంసలు ఆకాశంలో ఎగురుతాయి, నగరాల చుట్టూ తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని భావించే వారి దృష్టిని కోల్పోతాయి. ఒక పంది ఏనుగుకు జన్మనిస్తుంది. విజయవాడ కొండ చీలిపోతుంది. విగ్రహం దుర్గాదేవిని కంది మల్లాయి పల్లెకు తరలించాలి. 2028 నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. 2034లో ప్రపంచ వినాశనం తప్పదని కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందన్నారు. కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లోనే మనుషులు మరణిస్తారని, భూమి మీద మనుగడ దినదిన గండంగా ఉంటుందని చెప్పారు. ఈ విపత్తుల నుంచి తప్పించుకోవడానికి మంత్రాలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రం ఎవరైతే 12,000 సార్లు జపిస్తారో వారికి దర్శనం ఇస్తానని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. ఓం క్రీం క్లీం శ్లీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఈ మంత్రాన్ని జపిస్తే ఈ విపత్తుల నుండి బయటపడతారని పురాణాల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.